జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు యోగి ట్రీట్మెంట్ మొదలైంది. అక్కడ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆదిల్ థాకరు, హరూన్ రషీద్ వీళ్ళిద్దరూ ఆషిక్ హుస్సేన్ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ని చంపేశారు మొన్న సోమవారం రోజు. అతని పైన కాల్పులు జరిపి కాల్చేసి పారిపోయారు. ఆ తర్వాత వీళ్ళిద్దరిని ఆర్మీ పట్టుకొని తాట తీశారు. మరో 1000 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి చెందినటువంటి ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని ఇళ్ళు కూల్చేశారు. ఆ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఇళ్లను కూడా కూల్చేశారు. కొత్తగా కట్టుకున్నటువంటి ఇళ్లను కూడా కూల్చి పారేశారు. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ జమ్మూ కాశ్మీర్లో ఈ మధ్య బాగా అమలవుతుంది. చాలా రాష్ట్రాల్లో అమలవుతుంది. వీళ్ళకి చెందినటువంటి ఇల్లు మాత్రమే కాదు, ఆ ఇళ్లలోనే వీళ్ళని సమాధి చేసేయాలి ఈ దరిద్రుల్ని. ఇంతకు ముందులాగా అయితే కాదు. ఇంతకు ముందు అంటే వేరే, కానీ ఇక నుంచి ఇప్పుడు యోగి ట్రీట్మెంట్ మొదలవుతుంది. అటువైపు ఆర్మీ వాళ్ళకి ఎక్కడ కూడా ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు. ఏదో ఒక 4 రోజులు రెక్కి నిర్వహించి, లేకపోతే వాళ్ళ మీద అనేక ఆపరేషన్లు చేసి వాళ్ళని చంపేసిన తర్వాత, టార్గెట్ ఫినిష్ అయిన తర్వాత ఆర్మీ కొంచెం లూజ్ ఇచ్చేయడము, లేకపోతే మామూలుగా స్వేచ్ఛ ఇచ్చేయడము, లేకపోతే వీళ్ళ పనులు వీళ్ళు చేయడం లేదు. ఒకటే పని, ఉగ్రవాదుల్ని వేరాలి. ఉగ్రవాదులను వేటాడేటటువంటి ఆ యొక్క ఆపరేషన్లు ఆగడం లేదు. గత 365 రోజుల నుండి అక్కడ కంటిన్యూగా జరుగుతూనే ఉంది. దీంతో వీళ్ళు ఎటు వెళ్ళాలో అర్థం కాక ఇలా హెడ్ కానిస్టేబుల్ని, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లు ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తారో, ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసుల మీద ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారు అనమాట. దాంతో వీళ్ళని పట్టుకోనో, లేకపోతే జైల్లో వేసో, లేకపోతే రిమాండ్లో పెట్టో, లేకపోతే ఆధారాల కోసం వెతుకుతున్న క్రమంలో వీళ్ళని పందుల్లో మేపడమో కాకుండా వీళ్ళకి చెందినటువంటి ఆస్తులన్నింటినీ మొదట నాశనం చేసేయడము. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ బంధువులను కూడా నాశనం చేయాలని కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఒమర్ అబ్దుల్లా బయటికి మాత్రం ఓకే అంటున్నాడు, కానీ లోపల కొంచెం నొచ్చుకుంటున్నాడు. కానీ దీనికి ఆర్మీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. కూల్చి పడేయడమే. ఇలా కూల్చిస్తేనే వాళ్ళు ఇచ్చేస్తారు సార్. పైగా ఇప్పుడు ఒమర్ అబ్దుల్లాకి చనిపోయింది ఎవరు అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్, అంటే వాళ్ళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి ఏమీ అనలేనటువంటి పరిస్థితి ఒమర్ అబ్దుల్లాది. ఎందుకంటే ఇది కేంద్రపాలిత ప్రాంతం ఆధీనంలో ఉన్నటువంటి రాష్ట్రం. కాబట్టి ఒమర్ అబ్దుల్లాకి ఏ విధంగా కూడా చేతులు బయట పెట్టడానికి లేదు. మొత్తం చేతులు కాళ్ళు కట్టేసి పరిపాలించడం లెక్కకే వస్తుంది. అందుకు ఈయన ఇప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. సో మొత్తం కేంద్రమే చూసుకుంటుంది అంతా.